Hi students, hearty welcome to Ramu's Spoken English through Telugu Bubblegum Method Part 26. ముందుగా తెలుగు వాక్యాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్ నేర్చుకున్నాడు. ప్రకాష్ 3 నెలల్లోనే నేర్చుకున్నాడు. ప్రకాష్ 3 నెలల్లోనే ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. ప్రకాష్ కేవలం 3 నెలల్లోనే ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకున్నాడు. ప్రకాష్ కేవలం 3 నెలల్లో అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడడం నేర్చుకున్నాడు. ప్రకాష్ కేవలం 3 నెలల్లో బాగా ప్రాక్టీస్ చేస్తూ అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడడం నేర్చుకున్నాడు. సో ఈ వాక్యాలకు ఇప్పుడు ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలో చూద్దాం. ప్రకాష్ నేర్చుకున్నాడు. నేర్చుకునుట అంటే లెర్నింగ్. నేర్చుకున్నాడు కాబట్టి లెర్న్డ్. ప్రకాష్ లెర్న్డ్. ప్రకాష్ 3 నెలల్లోనే నేర్చుకున్నాడు. ప్రకాష్ లెర్న్డ్ విత్ ఇన్ 3 months. 3 నెలల్లోనే అంటే విత్ ఇన్ 3 months అని చెప్పాలి. విత్ ఇన్ 3 months. 3 నెలల్లోనే. ప్రకాష్ 3 నెలల్లోనే ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. 3 నెలల్లోనే విత్ ఇన్ అని చెప్పాలి. ప్రకాష్ లెర్న్డ్ ఇంగ్లీష్ విత్ ఇన్ ఓన్లీ 3 months. విత్ ఇన్ ఓన్లీ 3 months. ప్రకాష్ 3 నెలల్లోనే ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. ప్రకాష్ లెర్న్డ్ ఇంగ్లీష్ విత్ ఇన్ ఓన్లీ 3 months. ప్రకాష్ కేవలం 3 నెలల్లోనే ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకున్నాడు. ఇంగ్లీష్ మాట్లాడడం. ప్రకాష్ లెర్న్డ్ స్పీకింగ్ ఇంగ్లీష్ విత్ ఇన్ ఓన్లీ 3 months. విత్ ఇన్ ఓన్లీ 3 months. ప్రకాష్ లెర్న్డ్ స్పీకింగ్ ఇంగ్లీష్ లేదా స్పోకన్ ఇంగ్లీష్ అని చెప్పినా తప్పేం లేదు. అలాగే ప్రకాష్ కేవలం 3 నెలల్లో అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడడం నేర్చుకున్నాడు. ప్రకాష్ లెర్న్డ్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. అనర్గళంగా మాట్లాడడం. ప్రకాష్ లెర్న్డ్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ విత్ ఇన్ ఓన్లీ 3 months. 3 నెలల్లో అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడడం నేర్చుకున్నాడు. ప్రకాష్ లెర్న్డ్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ విత్ ఇన్ ఓన్లీ 3 months. ప్రకాష్ కేవలం 3 నెలల్లో బాగా ప్రాక్టీస్ చేస్తూ, ఎలాగా బాగా ప్రాక్టీస్ చేస్తూ అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడడం నేర్చుకున్నాడు. ప్రకాష్ లెర్న్డ్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ బై డూయింగ్ ప్రాక్టీస్ విత్ ఇన్ ఓన్లీ 3 months. విత్ ఇన్ ఓన్లీ 3 months. ప్రకాష్ లెర్న్డ్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ బై డూయింగ్ ప్రాక్టీస్ విత్ ఇన్ ఓన్లీ 3 months. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, చక్కగా ఇదే మాదిరిగా మీరు కూడా అర్థం చేసుకోండి. ప్రకాష్ నేర్చుకున్నాడు. ప్రకాష్ లెర్న్డ్. ప్రకాష్ 3 నెలల్లో నేర్చుకున్నాడు. ప్రకాష్ లెర్న్డ్ విత్ ఇన్ 3 months. ప్రకాష్ 3 నెలల్లోనే ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. ప్రకాష్ లెర్న్డ్ ఇంగ్లీష్ విత్ ఇన్ ఓన్లీ 3 months. ప్రకాష్ కేవలం 3 నెలల్లోనే ఇంగ్లీష్ లో మాట్లాడడం నేర్చుకున్నాడు. ప్రకాష్ లెర్న్డ్ స్పీకింగ్ ఇంగ్లీష్ విత్ ఇన్ ఓన్లీ 3 months. ప్రకాష్ కేవలం 3 నెలల్లో అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడడం నేర్చుకున్నాడు. ప్రకాష్ లెర్న్డ్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ విత్ ఇన్ ఓన్లీ 3 months. ప్రకాష్ కేవలం 3 నెలల్లో బాగా ప్రాక్టీస్ చేస్తూ అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడడం నేర్చుకున్నాడు. ప్రకాష్ లెర్న్డ్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ బై డూయింగ్ ప్రాక్టీస్ విత్ ఇన్ ఓన్లీ 3 months. సో ఈ విధంగా మనం చక్కగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఎటువంటి చిన్న వాక్యాన్నైనా పెద్దగా మాట్లాడుకుంటూ మనం ముందుకు సాగవచ్చు. ఎనీహౌ మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ ప్రాక్టీస్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.